నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్ మరోసారి విఫలమైంది. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ అంతరిక్ష నౌక నిన్న టెక్సాస్ నుండి ఎగిరిన కొన్ని నిమిషాలకే అంతరిక్షంలోనే పేలిపోయింది. తొలుత ప్రయోగం విజయవంతమైనట్లే కనిపించిన నిమిషాల వ్యవధిలో ఈ భారీ అంతరిక్ష నౌక గాల్లోనే పేలిపోయింది. స్టార్షిప్ శిథిలాలు ఆకాశంలో తారాజువ్వల్లా కనువిందు చేస్తూ ఫ్లోరిడా, బహమాస్లోని కొన్ని ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం వల్ల ఎలాన్ మస్క్ సంస్థ చేపడుతున్న అంతరిక్ష ప్రయోగాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అంతేకాదు, స్పేస్ ఎక్స్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ వచ్చి చేరింది. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ పేలిపోవడంతో విమానాల రాకపోకలు నిలిపివేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కొన్ని ప్రాంతాలలో ఎఫ్ఏఏ వైమానిక రాకపోకలను నిలిపివేసింది. రాకెట్ సామర్థ్యాలను పరీక్షించడం, ఫేక్ శాటిలైట్స్ను మోహరించడమే లక్ష్యంగా చేసిన ఈ మిషన్ క్షణాల్లోనే విఫలమవడం దురదృష్టకరం. స్పేస్ ఎక్స్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన స్టార్షిప్ రాకెట్ ఇదే కావడం విశేషం. జనవరిలో ప్రయోగించిన స్టార్షిప్ కరేబియన్ దీవులపై పేలి దాని శకలాలు టర్క్స్, కైకోస్ దీవులపై పడిపోయిన విషయం తెలిసిందే. ఇలా వరుస విఫలాల వల్ల మస్క్ సంస్థ సమర్థతపై సందేహాలు లేవనెత్తుతోంది.